ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. మొత్తం 781 మంది సభ్యులు గాను 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 98.2గా నమోదైంది. సిపి రాధాకృష్ణన్ కు 452 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు లభించాయి. 15 ఓట్లు చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి పిసి మోడీ వెల్లడించారు. పార్లమెంట్ నూతన భవనంలోకి F101 వసతిలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా ఉన్నారు. మొత్తం మీద 152 ఓట్ల మెజారిటీతో సిపి రాధాకృష్ణన్ విజయం అందుకున్నారు.